ఓం శాంతి. బాబా మనకు చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఇచ్చారు. మీరు మానవుల నుండి దేవతలుగా తయారవ్వాలి అని. వాస్తవంగా మనం ఒకప్పుడు దేవతలుగా 2500 సంవత్సరాలు పాత్ర వహించాం. చాలా దివ్యమైనటువంటి రూపం మనది ఉండేది. ఇప్పుడు బాబా తిరిగి అలాంటి దివ్యతను, అలౌకికతను మీ కర్మల ద్వారా చూపించాలి అని ఈరోజటి మురళిలో వినిపించారు. మీరు పూర్తి డబల్ అహింసకులుగా అవ్వాలి. మీ విజయము యోగ బలం ద్వారా సాధ్యపడుతుంది తప్ప ఇది స్థూలమైన హింసాత్మకమైన యుద్ధంతో సాధించేది కాదు అన్నారు. మరి బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి అంటే కర్మలను అలౌకికంగా చేసుకోవాల్సిందే అన్నారు. ఇది 26 ఆగస్టు మురళి. मीठे बच्चे, बड़ा बाबा तुम बड़े आदमियों को ज़्यादा मेहनत नहीं देते, सिर्फ 2 अक्षर याद करो, अलफ और बे. మధురమైన పిల్లలు, పెద్ద తండ్రి గొప్ప వ్యక్తులైన మీకు అధికంగా శ్రమనేమీ ఇవ్వటం లేదు. కేవలం 2 అక్షరాలు గుర్తుపెట్టుకోండి, అలఫ్ మరియు బే. అంటే తండ్రి మరియు వారసత్వం, ఈ రెండే గుర్తుపెట్టుకోండి. మధురమైన పిల్లలు, ఈ పెద్ద తండ్రి గొప్ప వ్యక్తులైనటువంటి మీకు పెద్దగా శ్రమనేమీ ఇవ్వటం లేదు. కేవలం 2 అక్షరాలు గుర్తుపెట్టుకోండి చాలు అంటున్నారు. అంటే తండ్రిని జ్ఞాపకం చేయండి, అలాగే తండ్రి నుండి లభించేటువంటి వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ప్రశ్న, रूहानी बाप का मुख्य कर्तव्य कौन सा है जिसमें ही बाप को मजा आता है? ఆత్మిక తండ్రి యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? దీనిలోనే బాబాకు మజా అనిపిస్తుంది. ఆత్మిక తండ్రి చేసేటువంటి ముఖ్యమైన కర్తవ్యం ఏది? దీంట్లోనే బాబాకు చాలా ఆనందము, సంతోషము, సంతృప్తి కలుగుతుంది. జవాబు, रूहानी बाप का मुख्य कर्तव्य है पतितों को पावन बनाना. ఆత్మిక తండ్రి యొక్క ముఖ్యమైన కర్తవ్యము పతితులను పావనంగా చేయటం. బాప్ కో పావన్ బనానే మే హీ బహుత్ మజా ఆతా హై. తండ్రికి పావనంగా తయారు చేయడంలోనే చాలా మజా అనిపిస్తుంది. బాప్ ఆతే హీ హై బచ్చోं की సద్గతి కరనే. తండ్రి వచ్చేదే పిల్లలందరి సద్గతి చేయటానికి. సబ్కో సతో ప్రధాన్ బనానే. అందరినీ సతో ప్రధానంగా తయారు చేసేందుకు వస్తారు. క్యూంకి అబ్ ఘర్ జానా హై. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఉంది. సిర్ఫ్ ఏక్ పాఠ్ పక్కా కరో, హమ్ దేహ నహీ ఆత్మ హై. కేవలం మీరు ఒక పాఠంను పక్కా చేసుకోండి, నేను దేహం కాదు ఆత్మను అని. इसी पाठ से बाप की याद रहेगी और पावन बनेंगे. ఈ పాఠముతోనే బాబా స్మృతి కలుగుతుంది మరియు పావనంగా కూడా అవుతారు. బాబాకు చాలా ఇంట్రెస్ట్ పతిత ఆత్మలని పావనంగా తయారు చేయడంలో ఉంటుంది. అందుకే బాబా దీనిలోనే నాకు మజా అనిపిస్తుంది. అందరికీ సద్గతిని ఇవ్వటము, సతో ప్రధానంగా తయారు చేయడం, ఇంటికి తీసుకెళ్ళడం, వీటి కోసమే బాబా వస్తారు. అందరికీ ఒకటే పాఠాన్ని బాబా నేర్పిస్తారు. పిల్లలు, మీరు దేహం కాదు, మీరు ఒక చైతన్య శక్తి ఆత్మ అని. ఈ పాఠంతోనే బాబాను కూడా జ్ఞాపకం చేయగలుగుతాం, పావనంగా కూడా కాగలుగుతాం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబాకు కూడా మజా అనిపిస్తుంది. పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడంలో బాబాకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందుకే అంటారు పతిత పావన అని. భగవంతుణ్ణి పతిత పావన అని పిలుస్తారు కదా. మరి పతిత పావనుడైన తండ్రిని జ్ఞాపకం చేయండి అని కూడా బాబా అందుకే చెప్తారు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని పావనంగా చేస్తాను. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే, ఇంకెవరూ కాదు. ఈ విషయాలు ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఇప్పుడు టైం అయిపోయింది. రానని అన్నా కూడా బాబా తీసుకొని వెళ్తారు. పురుషార్థము
అధికంగా చేయటానికి బాబాను జ్ఞాపకం చేయాలి. స్మృతి యాత్ర చాలా అవసరం. స్మృతితోనే పావనంగా అవుతారు. ఆ తర్వాత చదువు కూడా బాగా చదువుకోవాలి. ముందు అలఫ్ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఆ తర్వాత రాజ్య భాగ్యం. దీనికోసమే బాబా మీకు డైరెక్షన్స్ని ఇస్తూ ఉన్నారు. మీకు తెలుసు మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారో. సతో ప్రధాన ఆత్మ తమో ప్రధానంగా అవుతుంది. మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగం అంటే పావన ప్రపంచం. అక్కడ ఒక్కరు కూడా పతితమైన వారే ఉండరు. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. అంటే పతితంగా ఉన్నారు, పావనంగా చెయ్యాలి, అసలు ఇలాంటి టాపిక్స్ ఉండవు అక్కడ. ముఖ్యమైనది ఇక్కడ పావనంగా అవ్వటం. ఇప్పుడైతే పిల్లలు మీరు పవిత్రంగా కండి, అప్పుడే కొత్త ప్రపంచం అనేది వస్తుంది. మీరు రాజ్య తిలకాన్ని తీసుకునేందుకు యోగ్యంగా అవుతారు. ఇప్పుడు మన కోసమే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇన్ని దుఃఖాలు, భయము, ఆందోళనతో కూడినటువంటి వాతావరణం ఇంకా సమాప్తం అవ్వట్లేదు. మనం తయారవ్వట్లేదు కదా. అందుకని కొత్త ప్రపంచం రావడానికి సమయం పడుతుంది. అందుకే బాబా పిల్లలు దుఃఖం యొక్క పిలుపులను వినండి, మీరు తయారవ్వండి, త్వరగా రండి అని అంటారు. సత్యుగమైతే పావన ప్రపంచం. అక్కడొక్కరు కూడా పతితమైన వారు ఉండరు. అందరూ పావనంగా అవ్వాల్సిందే. అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. ఎవరైతే ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేస్తారో వారే పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు. ముఖ్యమైనది ఇదొకటే విషయం. బాబాను జ్ఞాపకం చేయడంతో సతో ప్రధానంగా అవుతారు. బాబా ఏమి మీకు ఎక్కువ శ్రమనివ్వటం లేదు, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. పదే పదే చెప్తున్నారు. ముందుగా మీరు ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. నేను దేహాన్ని కాను, నేను ఒక ఆత్మను. బస్. గొప్ప వ్యక్తులకు ఎక్కువగా చదవండి, ఇది చేయండి, అది చేయండి అని ఇలా హోంవర్క్లు ఇస్తే ఎలా ఉంటుంది? అలా అయితే బాబా చెప్పట్లేదు. 2 అక్షరాలని బాబా వినిపిస్తున్నారు. గొప్ప వ్యక్తులను కష్టపెట్టడం బాగోదు. అందుకే బాబా అన్నారు, మీరు చాలా గొప్పవారు కాబట్టి మీకు నేనేమి శ్రమనివ్వటం లేదు. మీకు తెలుసు కదా, సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వడానికి మీకు 63 జన్మలు పట్టింది. 63 కాదు, అసలు 84 అని చెప్పాలి అంటున్నారు. ఎందుకంటే పూర్తి తమో ప్రధానంగా అవ్వడానికి కలియుగం అంతిమం రావాలి కదా, అప్పుడే కదా 84 జన్మలు పూర్తయ్యేది. ఇదైతే నిశ్చయం ఉంది కదా, మేము సతో ప్రధానంగా ఉండేవారిమి, స్వర్గవాసిగా ఉండేవారిమి, అనగా సుఖధామానికి యజమానిగా ఉండేవారిమి. సుఖధామం ఉన్నప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మం అని అనేవారు. అక్కడ కూడా మనుషులే ఉండేది, కానీ దైవీ గుణ సంపన్నంగా ఉండేవారు. ఈ సమయంలో ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులుగా ఉన్నారు. ఇదైతే శాస్త్రాల్లో రాశారు. అసురులు మరియు దేవతల యొక్క యుద్ధం జరిగింది, అప్పుడు దేవతల యొక్క రాజ్య స్థాపన జరిగింది అని. అంటే అసురులు ఓడిపోయి దేవతలు విజయం పొందారు అని. మరి దేనితో ఈ యుద్ధం ఏంటి? దేవతలు కూడా ఆయుధాలు పట్టుకొని అలా అసురుల మీదకి దాడి చేసినట్టుగా చూపించారు. నిజంగా అలా చేస్తారా దేవతలు? ఇదైతే యోగ బలం యొక్క విషయం. దేవతలు డబల్ అహింసకులు. ఇదైతే మీకు తెలుసు కదా, మీరు ఇంతకుముందు అసురులుగా ఉండేవారు. బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే యుక్తిని తెలుపుతున్నారు. అసురులు మరియు దేవతల యొక్క యుద్ధం విషయాలైతే లేనే లేవు. దేవతల గురించి అహింస పరమో ధర్మము అంటారు. దేవతలు ఎప్పుడూ యుద్ధం చేయలేదు. హింస యొక్క విషయం అనేది ఉండనే ఉండదు. స్థూలమైన ఆయుధాల హింస దేవతలు చేయరు. సత్యుగంలో దైవీ రాజ్యంలో అసలు యుద్ధాలు ఎక్కడి నుండి ఉంటాయి? దేవతలు సత్యయుగం నుండి వచ్చి కలియుగంలోని అసురులతో పోట్లాడతారా? అసలు అలాంటివి జరగదు. సత్యుగం యొక్క దేవతలు ఇక్కడికి ఎందుకు వస్తారు? అసురులతో యుద్ధం చేయడానికి. దేవతలకేం పట్టింది? వాళ్ళెందుకు వస్తారు అంటున్నారు. అసలు అసంభవం, అలాంటివి ఏమీ జరగదు. ఇది ఉన్నదే పాత ప్రపంచం, అదైతే కొత్త ప్రపంచం. యుద్ధం ఎలా జరుగుతుంది? భక్తి మార్గంలో అయితే మనుషులు ఏది వింటే దాన్ని సత్యం సత్యం అంటూ వచ్చారు. ఎవరి బుద్ధి నడవట్లేదు, పూర్తి రాతి బుద్ధిగా అయిపోయారు. కలియుగంలో రాతి బుద్ధిగా ఉంటారు, సత్యయుగంలో పారస బుద్ధిగా ఉంటారు.
అక్కడ రాజ్యంను పారసనాథుని యొక్క రాజ్యం అని అంటారు. పారసనాథుడు అంటే శివబాబా. శివబాబా ఉండరు, కానీ పారసనాథుని రాజ్యము అంటారు. మరి పారసనాథ్గా బాబా మనల్ని కూడా తయారు చేస్తున్నారు కదా, అందుకని పారసనాథుని రాజ్యం అంటారు. ఇక్కడైతే ఆ రాజ్యమే లేదు. ద్వాపరయుగం యొక్క రాజులు అపవిత్రంగా ఉండేవారు. రత్నజడిత కిరీటము వారికి ఉంటుంది, అంతేగాని ప్రకాశ కిరీటం పవిత్రతకు సూచకంగా మాత్రం ఉండదు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. దీని అర్థము నిజంగా ఏదో లైట్ ప్రకాశం అలా నిలబడి ఉంటుంది, తల వెనకాల మెరుస్తూ ఉంటుంది అని మాత్రం కాదు. చిత్రాలలో పవిత్రతకు చిహ్నాన్ని లైట్గా చూపించారు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతున్నారు. మీలో లైట్ ఎక్కడుంది మరి? ఇది మీకు తెలుసు. బాబాతో యోగం జోడించినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు అని. సత్యుగంలో వికారాల పేరే ఉండదు. వికారి రావణ రాజ్యమే సమాప్తమవుతుంది. ఇక్కడ రావణుని చూపిస్తారు. ఇది నిరూపించడానికి, ఇది రావణ రాజ్యం, ఈ రావణ రాజ్యంలో ఎవరు సంతోషంగా లేరు, ఈ రావణుడి రాజ్యం మాకొద్దు అని అందరూ కలిసి సమిష్టిగా రావణ విగ్రహాన్ని తగలబెట్టడం ఇది రావణ రాజ్యమే అని ప్రూవ్ చేస్తుంది. రావణుని ప్రతి సంవత్సరం కాలుస్తున్నారు కదా, కానీ కాలనే కాలడు, అసలు తగలబడడు. రావణుడి పైన విజయాన్ని పొందడానికి రాముడైన బాబానే యుక్తిని తెలియజేస్తున్నారు. తర్వాత ఈ రావణుడు ఉండడు. మీరు అహింసకులు. మీ విజయం యోగ బలంతో జరుగుతుంది. స్మృతి యాత్రతోనే జన్మ జన్మాంతరాల యొక్క అన్ని వికర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాలు అనగా ఎప్పటి నుండి? వికర్మలు అనేవి ఎప్పటి నుండి మొదలయ్యాయి? సత్యుగం జన్మల్లో కూడా వికర్మలు జరిగాయా? మరి జన్మ జన్మలుగా అంటే ఒక లెక్క ఉండాలి కదా. మొట్టమొదట మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలోకి వచ్చారు, సూర్యవంశీలుగా. తర్వాత చంద్రవంశీలుగా అయ్యారు. అప్పుడు 2 కళలు తగ్గిపోయాయి. నిదానంగా కళలు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ముఖ్యమైనది మీరు స్మృతితో సతో ప్రధానంగా అవ్వటం. కల్పకల్పం సతో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు కూడా అవ్వాలి. బాబా సతో ప్రధానంగా చేయడానికే వస్తారు. నంబర్ వారీగా అయితే పైనుండి ఆత్మల క్రిందకు వస్తాయి. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే ఆత్మ పైనుండి క్రిందకు వస్తుందో అప్పుడు వచ్చిన మొదటి జన్మలో కొంతవరకు సతో ప్రధాన స్థితి ఉంటుంది. జన్మ తీసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని స్టేజెస్ని క్రాస్ చేస్తారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారై ఉంది. దీన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి. ఎలా మీరు పైనుండి క్రిందకు వచ్చారో అలాగే ఇప్పుడు క్రింద నుండి పైకి వెళ్ళాలి. అయితే మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళట్లేదు. పురుషార్థంలో స్టెప్ బై స్టెప్ వెళ్తాం, కానీ ఫైనల్గా వెళ్ళడం మాత్రం ఒక్కసారే. బాబా అంటారు, నేను లిఫ్ట్ని ఇస్తున్నాను, నేను తీసుకెళ్తాను అంటారు. నంబర్ వారీగా పాస్ అవుతారు, నంబర్ వారీగా క్రిందకు వస్తారు. మీ లక్ష్యము సతో ప్రధానంగా అవ్వటం. అందరూ ఫుల్ మార్కులు అయితే తీసుకోలేరు, 100 మార్కుల కన్నా తక్కువగా పొందుతూ ఉంటారు. అందరైతే ఫుల్ 100% మార్క్స్ తీసుకోలేరు కదా. దీనికోసం బాగా పురుషార్థం చేయాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సర్వీస్ చేయటం అయితే సహజం. మ్యూజియంలో వీరు ఎలా అర్థం చేయిస్తున్నారు అనేది వారి చదువు ద్వారా తెలిసిపోతుంది. అంటే ఎంతవరకు వీరు చదువుకున్నారు అనేది వాళ్ళు మ్యూజియంలో చెప్తున్న దాన్ని బట్టి అర్థమైపోతుంది అంటున్నారు. ఈ విధంగా స్కూల్స్లో కూడా ఒక హెడ్ టీచర్ ఉంటారు. వారు అందరినీ గమనిస్తూ చూస్తూ ఉంటారు. ఏ టీచర్ అయినా సరిగా చెప్పలేకపోతున్నారు, పిల్లలు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతున్నారు అంటే వెళ్ళి వారు సహాయం చేస్తారు. వారు కూడా వారికి సహాయం చేస్తూ ఇంకా వారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరిద్దరు గార్డ్స్ కంపల్సరీ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఇన్విజిలేషన్ లాగా చూస్తూ అందరూ సరిగ్గా చదువుతున్నారా, టీచర్ బాగా చెప్పగలుగుతున్నారా అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే కన్ఫ్యూజన్లోకి అయితే రావట్లేదు కదా. బాబా ఇది కూడా అర్థం చేయిస్తున్నారు. సెంటర్లో కన్నా సర్వీస్ అనేది ప్రదర్శిని ద్వారా బాగా జరుగుతుంది. ప్రదర్శిని కన్నా మ్యూజియంస్లో ఇంకా బాగా జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే మ్యూజియంలో ప్రాక్టికల్గా షోని చూపిస్తారు, మంచి రీతిగా దృశ్యాలను మాడ్యూల్స్ రూపంలో చూస్తారు, వింటారు, లైట్ అండ్ సౌండ్తో వింటారు. అది బాగా గుర్తుండిపోతుంది.
అది చివరి వరకు నడుస్తుంది అంటున్నారు. ప్రదర్శని అనేది టెంపరీగా పెట్టి తీయడం జరుగుతుంది, కానీ మ్యూజియం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా, కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటారు. ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఈ అక్షరం చాలా బాగుంది. ఇందులో మనుషుల పేరైతే లేదు. దీని ఓపెనింగ్ ఎవరు చేయగలుగుతారు? మరి దీని ఇనాగ్రేషన్కి ఎవరిని పిలవాలి? బాబా అంటారు, మీరు గొప్ప వ్యక్తులను ఇనాగ్రేషన్ కోసం పిలవండి, అప్పుడు వారికి పేరు కూడా బాగా వస్తుంది. వారి పేరు విని ఎంతో మంది వాళ్ళని చూడ్డానికైనా వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆ కార్యక్రమానికి వస్తారు. ఒకరి వెనకాల అనేక మంది వస్తారు. అందుకే బాబా ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఓపెనింగ్ చేయించండి, ఓపెనింగ్ సెరమనీకి వాళ్ళని ఇన్వైట్ చేయండి అని అంటున్నారు. అలా ఇన్విటేషన్ కార్డు కూడా మంచిది ప్రింట్ చేయాలి. మరి మనుషులు చూసి వీళ్ళ వద్దకి ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు, నేనెందుకు వెళ్ళకూడదు, నేను కూడా వెళ్ళి చూడాలి అని ఇంట్రెస్ట్ కలిగి వస్తారు. చాలా మంచి ఒపీనియన్ ఫలానా వారు ఇచ్చారు ఈ సంస్థ గురించి, నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటూ వస్తారు. అందుకే వారి ఒపీనియన్స్ని కూడా మీరు ముద్రించాలి అంటున్నారు. ఇస్మే ఔర్ తో కోయి జాదు ఆదికి బాత్ నహీ, ఇందులో ఇంకేదో మాయా ఇంద్రజాలం వంటి విషయాలు లేవు. అందుకే బాబా రాస్తారు, ఒపీనియన్ యొక్క పుస్తకము తప్పనిసరిగా తయారు చేయాలి, ఇది కూడా పంచాలి అందరికీ. ఇది ఉన్నదే అసత్య ప్రపంచం, అసత్యమైన మాయ, ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. చాలామంది అంటారు ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యము అని. కానీ ఎవరైతే రాజ్యం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆలోచనలు రావాలి, నిజంగా ఇది రావణ రాజ్యము అని. పతితులను పావనంగా తయారు చేయడానికి రండి అని పిలుస్తున్నారు. మరి పతితత్వంలోనే మిగతావన్నీ అవగుణాలు, అవలక్షణాలు, సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలు అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు. అందరు అందుకే ఓ పతిత పావన అని పిలుస్తున్నారు. అంటే పతితంగా ఉన్నారు అనే విషయం స్పష్టమవుతుంది దీనితో. మీరు ఈ చిత్రాన్ని చాలా బాగా తయారు చేయించారు. పతిత పావనుడు పరంపిత పరమాత్ముడా, లేకపోతే ఈ నదులు, ఈ కాలువల? అమృత్సర్లో కూడా ఒక సరస్సును తయారు చేశారు. నీళ్లు సదా మురికిగా అయిపోతూ ఉంటాయి. అందుకే ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఆ సరస్సును శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ అమృత సరస్సు అని చెప్పుకుంటూనే మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేస్తారు. పెద్ద పెద్ద రాజులు కూడా అమృతమని భావించి ఆ సరస్సును శుభ్రం చేస్తూ ఉంటారు. అందుకే దానికి అమృత్సర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అమృతం అయితే గంగను అంటారు కదా. నీళ్లు ఎంత మురికిగా అవుతాయి అంటే ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. బాబా ఈ నదులన్నింటిలోనూ స్నానం చేశారు. బ్రహ్మ బాబా చాలా డర్టీగా, మురికి నీటిగా మారిపోతాయి. మళ్ళీ ఆ మట్టినంతా ఎత్తేస్తూ ఉంటారు. బాబాకు అనుభవం ఉంది. శరీరం కూడా పాతగా అనుభవి రథాన్ని శివబాబా తీసుకున్నారు కదా. వీరిలాంటి అనుభవి ఇంకెవరూ ఉండరు. గొప్ప గొప్ప వైస్రాయిలు, కింగ్స్ మొదలైనటువంటి వారితో కూడా వీరు కలిసేవారు. అంటే బ్రహ్మ బాబాకు పేదరికం అనుభవం ఉంది, సంపన్నత అనుభవం ఉంది, భక్తి అనుభవం ఉంది. సంపన్నమైన కుటుంబంలో ఎవరు ఎలా మెదులుతారో, ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయో వాటన్నిటి అనుభవం ఉంది. పెద్ద పెద్ద వైస్రాయిలు, రాజులు, మహారాజులు, వారితో సహచర్యం ఉండేది. వారితో కూడా బాబా కలిసేవారు వ్యాపార నిమిత్తం. మరి అటువంటి అనుభవము ఉంది. తీర్థయాత్రల అనుభవం ఉంది, శాస్త్రాల అనుభవం ఉంది, భగవద్గీత అనుభవం ఉంది. పారివారిక సమస్యలు కుటుంబంలో ఎలా ఉంటాయి వాటి అనుభవం ఉంది. అన్ని రకాలుగా అనుభవజ్ఞులైనటువంటి వారి శరీరాన్ని శివబాబా తీసుకున్నారు. వీరంతటి అనుభవిగా ఇంకెవ్వరూ ఉండరు అంటున్నారు. ఒకప్పుడు బ్రహ్మబాబా బాల్యంలో జొన్నలు, సజ్జలు మొదలైనటువంటివి అమ్మేవారు. 4-6 అణాలు సంపాదించగానే చాలా సంతోషపడిపోయేవారు. అదంతా బాల్యంలో. తన తల్లి తండ్రి మరణించాక తన చిన్నాన్న వద్ద ఇలాంటి వ్యాపారం చేసేవారు. ఇప్పుడు చూడండి వీరు ఎలా ఉన్నారో, ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నారో. ఒక పల్లెటూరి పిల్లవాడు ఎలా అయ్యాడో చూడండి.
బాబా అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను. వీరికి వీరి జన్మల గురించి కూడా తెలీదు. ఎలా అయితే 84 జన్మలను తీసుకొని చివర్లో సాధారణ బాలునిగా అయ్యారో అది బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. చరిత్ర కృష్ణునిది లేదు, అలాగే కంసునిది లేదు. కుండలు పగలగొట్టడం మొదలైనవన్నీ కూడా శ్రీకృష్ణుని చరిత్రలో చూపిస్తారు, కానీ అలాంటిదేమీ లేదు. బాబా ఎంత సింపుల్గా చెప్తారో చూడండి. మధురాతి మధురమైన పిల్లలు, నడుస్తూ తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నే జ్ఞాపకం చేయండి, నా స్మృతిలోనే ఉండండి. నేను ఉన్నతోన్నతుణ్ణి, సర్వ ఆత్మల తండ్రిని, మనమందరం సోదరులమని బాబా కూడా మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు మనమందరం సోదరులం. శివబాబా తండ్రి మనకి ఇదే చెప్తున్నారు, ఒక్క తండ్రి పిల్లలం కదా మనమంతా. సోదరులమైన మనమందరము ఒక్క తండ్రినే స్మృతి చేస్తాం. వారు ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అంటూ పిలుస్తూ ఉన్నారు, కానీ వారికి ఎవరిని పిలుస్తున్నామో తెలియదు. ఇప్పుడు బాబా తన పరిచయాన్ని ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా దీనిని గీతా యుగము అని కూడా అంటారు. గీత ఎపిసోడ్ నడుస్తుంది అంటారు బాబా, ఎందుకంటే బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తారు. దీనితో ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఆ తర్వాతనే మాట్లాడుతుంది. బాబా కూడా దివ్య అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీర ఆధారాన్ని తీసుకుంటారు. అర్ధకల్పం మనుషులు దుఃఖితులుగా అవుతారు, అందుకే పిలుస్తారు. తండ్రి కల్పంలో ఒక్కసారి వస్తారు. మీరైతే పదే పదే పాత్రను అభినయిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేకుండా పోయింది. వారివైతే కేవలం చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే బాబా ఇక్కడ అంటారు, మీరిప్పుడు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. లక్ష్యం ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము పునః స్థాపన జరుగుతుంది. అంతేకాని హిందూ ధర్మం అంటూ ఏ ధర్మము లేదు. హిందూ అన్నది హిందుస్థాన్ పేరు. ఏ విధంగా సన్యాసులు బ్రహ్మమును అనగా ఆ నివాస స్థానమును భగవంతుడని అనేస్తారు, అలాగే వీరు నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్పుకుంటారు. వీరు అంటే ఇక్కడ భారతవాసీయులు నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్పుకుంటున్నారు. ఆది సనాతనమైనది హిందూ ధర్మమేమీ కాదు. హిందువులైతే దేవతల ముందుకు వెళ్ళి వాళ్ళకి నమస్కరిస్తారు, మహిమను గానం చేస్తారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే హిందువులుగా అయిపోయారు. అంటే దేవతా ధర్మము మాది అని చెప్పుకోవడానికి బదులుగా హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కేవలం ఈ దేవీ దేవతా ధర్మమే కనుమరుగైపోయింది. వారే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా అయి దేవతలను పూజిస్తారు. ఎంత అర్థం చేయించవలసి ఉంటుంది. శ్రీకృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడైతే స్వర్గం యొక్క మొదటి యువరాజు కావున 84 జన్మలు కూడా వారి నుండి ప్రారంభమవుతాయి. తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను. తప్పకుండా దాని లెక్కను తెలియజేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలే నెంబర్ 1లోకి వచ్చారు. కావున ఎవరైతే మొదట ఉన్నారో వారే మళ్ళీ లాస్ట్లోకి వెళ్తారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడే ఉండేవారని కాదు, మిగిలిన విష్ణు వంశావళి కూడా ఉండేవారు కదా. ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు, వీటిని మళ్ళీ మర్చిపోకూడదు. ఇప్పుడు మ్యూజియంస్ అయితే ఎన్నో తెరుచుకుంటాయి, ఎంతో మంది వస్తారు. ఏ విధంగా మందిరాల్లోకి వెళ్ళి నమస్కరిస్తారో అలాగే మీ వద్ద కూడా లక్ష్మీనారాయణల చిత్రం ఉందని గమనిస్తే భక్తులు వచ్చి వారి ముందు డబ్బులు కూడా పెడతారు. మీరంటారు, ఇక్కడైతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది, డబ్బులు పెట్టే అవసరం లేదు అని. ఇప్పుడు మీరు శివుని మందిరంలోకి వెళ్తే డబ్బులు పెడతారా? మీరు అర్థం చేయించాలి అనే లక్ష్యంతో వెళ్తారు, ఎందుకంటే మీకు వీరందరి చరిత్ర గురించి తెలుసు. మందిరాలు అయితే చాలా ఉన్నాయి, ముఖ్యమైనది శివాలయం. అక్కడ ఇతరుల మూర్తులను ఎందుకు పెడతారు? ఎందుకంటే అన్ని విగ్రహాల ముందు డబ్బులు పెడుతూ వెళ్ళినట్లయితే సంపాదన బాగా జరుగుతుంది అని ఇతర దేవీల విగ్రహాలు కూడా పెడతారు. మరి దాన్ని శివుని మందిరం అని అంటారా, లేక శివుని పరివారం యొక్క మందిరం అని అంటారా?
ఒక్క శివాలయం అని అంటే శివుని యొక్క విగ్రహం మాత్రమే ఉండాలి. కానీ శివుడితో పాటు శక్తులందరివి చుట్టూ చిన్న చిన్నవైన కుటీరాల్లాగా పెట్టి దాంట్లో ఒక దేవి విగ్రహాన్ని, ఇంకే దేవత విగ్రహాన్నైనా పెడతారు. దాని వెనుక ఉన్న ఉద్దేశం బాబా చెప్తున్నారు, అందరి దగ్గర హుండీలు పెడితే అందరి దగ్గర ఎంతో కొంతనైనా సంపాదన జరుగుతూ ఉంటుంది అని. మరి ఆ ఆలయాన్ని ఏమనాలి? శివుని మందిరం అంటారా, శివుని పరివారం యొక్క మందిరం అని అంటారా? శివ్ బాబా ఈ పరివారాన్ని స్థాపించారు. సత్యాతి సత్యమైన పరివారం అయితే బ్రాహ్మణులైన మీదే, శివబాబా పరివారం అయితే శాలిగ్రాములు, మళ్ళీ సోదరి సోదరులైన మన పరివారంగా అవుతుంది. మొదట సోదరులుగా ఉండేవారం, తర్వాత తండ్రి వచ్చాక సోదరి సోదరులుగా అవుతాం. మళ్ళీ మీరు సత్యుగంలోకి వస్తారు, అక్కడ పరివారం ఇంకా పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా వివాహాలు జరిగితే పరివారాలు ఇంకా వృద్ధి అవుతాయి. ఇల్లు అనగా శాంతిధామం. మరి శాంతిధామంలో ఉన్నప్పుడు మనం సోదరులుగా ఉండేవారిమి, ఒక్క తండ్రి ఉంటారు. మళ్ళీ ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ సంతానంగా సోదరి సోదరులుగా ఉన్నాం, ఇంకే సంబంధము లేదు. మళ్ళీ రావణ రాజ్యంలో చాలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాబా అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్ళీ అంటారు, మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాల భారం తొలగిపోతుంది. చదువు ద్వారా పాపాలు అంతం అవ్వవు. తండ్రి యొక్క స్మృతియే ముఖ్యమైనది. పాపాలను అంతం చేసుకోవాలి అనుకుంటే బాబా స్మృతిలో ఉండటం ముఖ్యమైన విషయం. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పూర్తి మార్కులతో పాస్ అవ్వడానికి తన బుద్ధిని సతో ప్రధానంగా పారసంగా తయారు చేసుకోవాలి. మంద బుద్ధి నుండి సూక్ష్మ బుద్ధిగా డ్రామా యొక్క విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యంగా మరియు అలౌకికమైన కర్మలే చెయ్యాలి. డబల్ అహింసకులుగా యోగ బలంతో తన వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో అటెన్షన్ ఇవ్వాల్సింది ఫుల్ మార్క్స్తో పాస్ అవ్వటం. దీనికోసం ఉపాయం ఏంటి? బుద్ధిని సతో ప్రధానంగా పారసంగా చేసుకోవాలి. బుద్ధిని ఎలా చేసుకోవాలి? సూక్ష్మ బుద్ధిగా, అంటే డ్రామా యొక్క సూక్ష్మ రహస్యాలని అర్థం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఫుల్ మార్క్స్తో పాస్ అవుతాం. సెకండ్ పాయింట్లో బాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. బ్రహ్మ బాబా సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలు చేయండి, హింస వద్దు, డబల్ అహింసకులుగా అవ్వండి, యోగ బలంతో వికర్మలన్నీ వినాశనం చేసుకోండి. वरदान, कर्म और योग के बैलेंस द्वारा ब्लेसिंग्स का अनुभव करने वाले कर्म योगी भव। कर्म మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలను అనుభవం చేసుకునే కర్మయోగి భవ. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్తో బ్లెస్సింగ్స్ను అనుభవం చేసుకునేటువంటి కర్మయోగి భవ. వివరణ, కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండటం. కర్మయోగిలు సదా కర్మ మరియు యోగమును కలిపి ఉంచుతారు. ఎప్పుడు కూడా రెండు కలిసే ఉంటాయి, అనగా బ్యాలెన్స్ను ఉంచే వారిగా ఉంటారు. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ను ఉంచటంతో ప్రతి కర్మలో బాబా ద్వారా ఆశీర్వాదాలు అయితే బాబా నుండి లభిస్తాయి. కానీ అంతేకాక ఎవరి సంబంధ సంపర్కంలోకి అయితే వస్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పని చేసినప్పుడు వీరు చాలా మంచివారు అని హృదయపూర్వకంగా వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచివారు అని భావించటమే ఆశీర్వాదాలను ఇవ్వటం. स्लोगन, सेकंड में संकल्पों को स्टॉप करने का अभ्यास ही
कर्मातीत अवस्था के समीप लाएगा। ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత స్థితికి సమీపంగా తీసుకొస్తుంది. ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత స్థితిని సమీపంగా తీసుకొస్తుంది. ఈరోజు స్వమానము, నేను కర్మయోగి ఆత్మను. కర్మలలో యోగం యొక్క బ్యాలెన్స్ని కలిగి ఉండి అందరి బ్లెస్సింగ్స్ని పొందుతూ ఉండి కర్మయోగిగా అనుభవం చేద్దాం. ఓం శాంతి.